హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో సీసీ రోడ్ వర్క్ చేయడం ఎలా అనేది విత్ రియల్ ఫుటేజెస్తో ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కొన్ని వీడియోలు చూశాను, బట్ దాంట్లో పిక్చర్స్ పెట్టేసి అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు రియల్ ఫుటేజెస్. సో దీంట్లో ఏంటంటే ఈ వీడియోలో ఎండ్ టు ఎండ్ విత్ ఆల్ రియల్ ఫుటేజెస్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థియరిటికల్ వర్క్గా మనం చూసుకుంటే సీసీ రోడ్లో కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి బేసిక్గా తెలుసుకొని అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ విచ్ ఐ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద ఫీల్డ్. సో ఫస్ట్ వచ్చేసి సబ్గ్రేడ్ ప్రిపరేషన్ అనమాట. అంటే ఎర్త్ లెవెల్గా చేసేసుకొని దాని ఎండిలేషన్స్ లేకుండా చూసుకోవడము. అండ్ సబ్ బేస్ ప్రిపరేషను, ఇది 3 వేస్గా ఉంటుంది. పీసీసీ వర్క్ అన్న చేసుకోవచ్చు, ఆర్ వెట్ మిక్స్ టైప్ వెట్ మిక్స్ అన్న చేసుకోవచ్చు, ఆర్ శాండ్ అన్న ఫిల్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 2 ఇంచ్ పెడతారు కొంతమంది, అండ్ 4 ఇంచ్ పెడతారు. ఇది వచ్చేసి హైట్. అండ్ సీసీ నెక్స్ట్ సీసీ వేస్తాము, సిమెంట్ కాంక్రీట్. ఇది వచ్చేసి మనకు డిజైర్డ్ థిక్నెస్ మనం 6 ఇంచెస్ ప్రొవైడ్ చేస్తాము, ఆర్ 7 ఇంచ్ ప్రొవైడ్ చేస్తాము. ఈ కాంపోనెంట్స్ ఉంటాయి. అండ్ క్యూరింగ్ ప్రొసీజర్ మనం ఎన్ని టైప్స్ క్యూరింగ్ ప్రొసీజర్ ఫాలో అయినాం అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫస్ట్ సైట్ విజిట్ చేసి ఒక ప్రిలిమినరీ సర్వే లాగా చూసుకోవాలి. లైక్ సైట్ కండిషన్ ఏంటి, ఎక్కడన్నా మేజర్ ఎర్త్ వర్క్ చేసేవి ఏమైనా ఉన్నాయా, అదర్వైజ్ ఎలా ఉన్నాయి గుంతలు అవన్నీ పూడ్చేది. తర్వాత దాని మెజర్మెంట్స్ అండ్ అవన్నీ తీసుకొని మార్క్ చేసుకుంటాము ఎక్కడెక్కడ వర్క్ చేయాల్సి వస్తుందని. దాని తర్వాత లెవెలింగ్ చేసుకుంటాం. ఐదర్ మిషనరీ ఆర్ మెన్ పవర్ యూజ్ చేసుకొని మనం కండిషన్ బట్టి లెవెలింగ్ చేసుకుంటాం, డోజింగ్ కుట్టేసేసి. తర్వాత మన ఎస్టిమేట్ తగ్గట్టు మెటీరియల్ని ప్రొక్యూర్ చేసుకుంటాం. యాజ్ పర్ ఎస్టిమేట్ తగ్గట్టు మనకు ఎంత క్వాంటిటీ కావాల్సి వస్తుంది. ఇసుక అండ్ కంకర 20 mm తోలుకున్నాము. దాని తర్వాత మనం ఇంకా సెక్షనింగ్ చేసుకుంటాము ఎర్త్ వర్క్ దంతా. ఇప్పుడు చూసుకోవచ్చు మనం బెల్ మౌత్ షేప్ని ప్రొవైడ్ చేస్తాము. ఇది ఎంట్రన్స్ దగ్గర. సబ్ బేస్కి సంబంధించి మనం ఫస్ట్ పీసీసీ వర్క్ చేసుకుంటాం. ఇది 1 టైప్ ఆఫ్ వర్క్ సబ్ బేస్ ప్రిపేర్ చేసుకోవడంలో. నేను దీంట్లో 3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది పీసీసీ వర్క్ చూసుకోవచ్చు. మనం 4 ఇంచ్ థిక్నెస్తో పీసీసీ వేస్తున్నాము. 4 ఇంచ్ ఛానల్స్ సైడ్లో పెట్టేసుకొని పీసీసీ వేసి జస్ట్ ఒక 1 or 2 days వదిలేస్తాం అట్లాగే క్యూరింగ్ అయ్యేటట్లు. అండ్ దీని మీద మనం సీసీ కంటిన్యూ చేస్తాం. ఇక సెకండ్ టైప్ ఆఫ్ వచ్చేసి ఇది శాండ్ ఫిల్లింగ్ అనమాట. మనం ఇక్కడ చూసుకుంటే ఎర్త్ అలాగే ఉంది. ఎక్కడెక్కడైతే మనం గుంతలు వస్తాయో అక్కడంతా శాండ్ ఫిల్ చేసుకొని సీసీ వేసుకుంటాము. తర్వాత థర్డ్ టైప్ వచ్చేసి వెట్ మిక్స్ ఆర్ జిఎస్బి. ఇక్కడ మనం వేస్తుండేది వెట్ మిక్స్ అనమాట. దాంట్లో వచ్చేసి 40 mm బిలో సైజ్ వచ్చేసి మెటల్ ఉంది అండ్ స్టోన్ డస్ట్ మిక్స్ అయి ఉంది. ఇది 1 టైపు. ఇంకొకటి జిఎస్బి అని చెప్పాను కదా, అది గ్రాన్యులర్ సబ్ బేస్ అనమాట. దాంట్లో చిప్స్ వస్తాయి చిన్నవి, బిలో 12 mm, 9 mm కానీ 4 mm కానీ మొత్తం మిక్స్ రేషియోతో అండ్ డస్ట్. ఈ ఒక టైప్ ఆఫ్ జిఎస్బి అది వస్తుంది. దాన్ని కూడా వాడుకొని మనం సబ్ బేస్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఇక్కడ చూసుకోవచ్చు మనం వెట్ మిక్స్తో గ్రాన్యులర్ సబ్ బేస్ని ఎలా ప్రిపేర్ చేస్తాం అనమాట. మెషినరీతోనే మొత్తం చేసేస్తున్నాము. మెటీరియల్ అన్లోడ్ చేసేసుకొని దాన్ని మెషినరీతో లెవెలింగ్ చేసుకొని డోజింగ్ కొట్టేస్తున్నాము. అండ్ నెక్స్ట్ డోజింగ్ అనేది అయిన తర్వాత మనకు మెజర్మెంట్ తగ్గట్టు థిక్నెస్ వచ్చిందా లేదనేది, అంటే మనం యాక్చువల్గా ఇప్పుడు దీని ప్రకారం 4 ఇంచ్ మనకు థిక్నెస్ రావాలి యాజ్ పర్ ఎస్టిమేట్. ఇక్కడ మనం 6 ఇంచ్ అన్లోడ్ చేయించుకున్నాము, అంటే డోజింగ్ మిషనరీతో కుట్టించుకున్నాము. ఎందుకంటే రోలర్ కుట్టేయాలి. ఇది డ్రై రోలర్ అనమాట. అంటే మనం వేసిన తర్వాత వెంటనే నార్మల్గా డ్రైగా ఎట్లా యాజ్ ఇట్ ఈస్గా రోలర్ కొట్టిస్తాం.
2 రౌండ్స్ కొట్టిస్తాము. తర్వాత వాటరింగ్ చేస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనం వాటరింగ్ చేసేసి ఒక 4-5 అవర్స్ వదిలేయాలి. ఆ వాటర్ అనేది కిందకి దిగాలన్నమాట. కిందకి దిగితే ఏమవుతుందంటే మనం డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ దాంట్లోకి వెళ్ళి ప్యాక్ అయ్యే విధంగా మనం ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు, వెట్ రోలర్ కొట్టిస్తున్నాం. వెట్ అయిన తర్వాత మనం ఒక 4 అవర్స్ 5 అవర్స్ గ్యాప్ తర్వాత రోలర్ కొట్టిస్తున్నాము. సో బాగా లాక్ అయిపోతుంది. డిజైర్డ్ థిక్నెస్ వచ్చిందా లేదనేది చెక్ చేసేసుకుంటాము. చెక్ చేసుకొని నెక్స్ట్ సీసీ ప్రిపరేషన్ చేసుకుంటాం, సిమెంట్ కాంక్రీట్ వేసే విధానికి. ఇక్కడ చూసుకోవచ్చు, సైడ్ ఛానల్స్ కట్టేసుకుంటున్నారు. అవి వచ్చేసి 7 ఇంచ్ ఉన్నాయి. మనం ఎస్టిమేట్ 7 ఇంచ్కి పెట్టాం కాబట్టి 7 ఇంచ్ ఛానల్స్ పెట్టేసుకున్నారు. పాలిథీన్ షీట్ వేసుకున్నారు. అక్కడ చూసుకోవచ్చు, సేమ్ ఇదే ప్రాసెస్సే మనకు పీసీసీ అవ్వచ్చు, శాండ్ ఫిల్లింగ్ మీద అయినా కంటిన్యూ అవుతుంది. అదైన తర్వాత మనం మెటీరియల్ లోడ్ చేసుకునే దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాటరింగ్ ఫిల్ చేసుకుంటున్నారు. మనం వాటర్ ఎంత వేసుకోవాలి అనేది దాంట్లో మీటర్లో చూపిస్తూ ఉంటుంది. అక్కడ చూసుకో 73, 74, 76 అట్లా. మనము ఇది అజాక్స్ మిషన్ వచ్చేసి 2 క్యూబిక్ మీటర్ కెపాసిటీతో ఉండేది, అంటే 2000 లీటర్స్ది. 2 క్యూబిక్ మీటర్కి మనం అప్రాక్సిమేట్లీ 250 నుంచి 300 లీటర్స్ లోడ్ చేసుకోమని చెప్పాము. అండ్ సిమెంట్ బ్యాగులో మనం చూసుకుంటే ఇక్కడ 12 బ్యాగ్స్ వేపిస్తున్నాం. క్యూబిక్ మీటర్కి యాజ్ పర్ ఎస్టిమేట్ 6.6 బ్యాగ్స్ ఉంది, బట్ యూజువలీ 6 బ్యాగ్స్ వేసుకుంటున్నారు. సో 6.6 అంటే మనం 12 బ్యాగ్స్ వేపిస్తున్నాము. కంకర్ వచ్చేసి 6 బకెట్స్ వేసుకోమని చెప్పాము. 3 బకెట్స్ కంకర్ వేసుకొని, తర్వాత 2 శాండ్ వేసుకొని, అగైన్ వచ్చి 3 బకెట్స్ వేసుకొని అండ్ 1 బకెట్ శాండ్ వేసుకొని వెళ్తారు. అన్లోడింగ్ చేసే దగ్గర మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, వేసుకున్న మెటీరియల్ క్వాంటిటీ కరెక్ట్గా వేసుకున్నారా, లేదంటే మనం ఎక్కువ మెటీరియల్ ఏమన్నా ఎక్కువ వేస్ట్ అవుతుందా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా అంటే మనకు 2 క్యూబిక్ మీటర్ చెప్పాం కదా, ఆ 2 క్యూబిక్ మీటర్కి మనకి ఎంత లెంత్ రావాలి ఈ విడ్త్ అండ్ థిక్నెస్తో అనే మనం పేపర్ క్యాల్కులేషన్ చేసుకుంటే ఒక లెంత్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 మీటర్స్తో విడ్త్తో వేసుకుంటే 2 క్యూబిక్ మీటర్ డివైడెడ్ బై 3 మీటర్ విడ్త్ అండ్ డివైడెడ్ బై 0.17, 7 ఇంచ్ కాబట్టి 0.17 వేస్తే మనకు లెంత్ వస్తుంది అరౌండ్ 3.8, 3.5 అట్లా వస్తుంది. సో లెంత్ వస్తుందో లేదా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ వచ్చేయాలన్నమాట. సో దాని ప్రకారం వచ్చిందంటే మనకి ఏంటంటే యాజ్ పర్ ఎస్టిమేటే మనం అంత మెటీరియల్ వేస్తున్నాము అని క్రాస్ చెక్. అండ్ ఇది వచ్చేసి వర్క్ స్టాప్ చేసేటప్పుడు, అది ఎప్పుడైనా సరే ఆఫ్టర్ అంటే డే అంతా అయిన తర్వాత అన్నా ఏదర్ లంచ్ బ్రేక్ ఇచ్చేటప్పుడైనా మనం ఇది ఛానల్ అనేది పెట్టించాలి కన్ఫామ్గా. అది ఎందుకంటే అది కన్స్ట్రక్షన్ జాయింట్ లాగా యూజ్ అవుతుంది. కన్స్ట్రక్షన్ జాయింట్ అంటే ఇంకా రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేసుకునేటప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటారు. సో అలా యూజ్ అవుతుంది. ఇది బెస్ట్ వే ప్రాక్టీస్ అనమాట. అండ్ అది అయిన తర్వాత ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ గ్యాప్ ఇచ్చేసి వాళ్ళు వీడిఎఫ్ మిషన్తో యూజ్ చేస్తారు. అంటే ఇది ఫ్లోరింగ్ వేసేదానికి యూజ్ చేసే మిషన్ అనమాట. అంటే పైన వచ్చే సర్ఫేస్ క్రాక్స్ కానీ డీవాటరింగ్ అంటారనమాట. డీవాటరింగ్ అంటే పైన ఉండేదాన్నంతా ఆ గ్యాప్స్, పోర్స్ అనేది ఫిల్ చేసేస్తుంది అది. దాని తర్వాత మనం సర్ఫేస్ని రఫ్ చేస్తున్నారు. ఇదంతా యాజ్ యూజువల్ జరిగే ప్రాసెస్. అండ్ నెక్స్ట్ డే స్టార్ట్ చేసేది యాజ్ యూజువల్గా కన్స్ట్రక్షన్ జాయింట్ నుంచి మనం నెక్స్ట్కి వెళ్తాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కన్స్ట్రక్షన్ జాయింట్ లాగా యూజ్ అవుతుంది. అండ్ దీని క్యూరింగ్ ప్రాసెస్ కూడా 3 డిఫరెంట్ టైప్స్గా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇట్లా సిమెంట్ మట్టితో బాక్సెస్ కట్టేస్తారు సిమెంట్ మోటార్తో. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి మనం మట్టితో కొడతారు. దిస్ ఈజ్ నాట్ మట్టితో కట్టేది. ఇది వచ్చేసి అంత ఎఫెక్టివ్ అయితే కాదు, బట్ స్టిల్ సమ్ పీపుల్ ప్రిఫర్ ఇట్. ఇలా వాటరింగ్ స్టోర్ చేయించేసేయాలి. మనం యాజ్ పర్ ఎస్టిమేట్ 14 days వాటరింగ్ క్యూరింగ్ పీరియడ్ పెట్టాము. అండ్ ఇది వచ్చేసి థర్డ్ టైపు. ఇది ఎగ్జాక్ట్ ఏమంటారో తెలీదు, ఒక్కతో వచ్చిండేది అది. దాంతో క్యూరింగ్ చేస్తారు. అది కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ అదంతా అయిన తర్వాత ఆఫ్టర్ క్యూరింగ్ మనం గ్రూ కటింగ్ చేస్తున్నాం. ఈ గ్రూ కటింగ్ అనేది ఫర్ 3 meters గ్యాప్ ఆర్ 4 meter గ్యాప్తో గ్రూ కట్ చేపిస్తాము. టు అవాయిడ్ ద క్రాక్స్ అనమాట, అంటే క్రాక్ ప్రాపగేషన్. ఇది వచ్చేసి ఆఫ్టర్ దట్ మన క్యూసీ చెకప్ ఉంటుంది, క్వాలిటీ అండ్ కంట్రోల్ అంత వచ్చిందా లేదా, డిజైర్డ్ థిక్నెస్ పడిందా లేదా అని క్యూబ్స్ టెస్ట్ చేస్తారు. మనకు చూసుకోవచ్చు క్యాంబర్ స్లోప్ ప్రొవైడ్ చేస్తారా లేదా రోడ్డుకి ఇరువైపులా అని చెక్ చేస్తారు. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఇలా సీజన్లో చాలా అలర్ట్గా ఉండాలి. రైనీ సీజన్లో నా రోడ్ అయితే ఒకటి రెయిన్కి ఎఫెక్ట్ అయింది 30 meters.
అది స్ట్రెంత్ వెళ్ళిపోతుంది. సో కేర్ఫుల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.